మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అని కవి అందశ్రీ అన్నట్టు సమాజంలో మానవత్వం రోజు రోజుకి మట్టిలో కలిసిపోతోంది. రక్త సంబంధం, వావి వరసలు, అక్క, వదిన, చెల్లి ఇలా ఎవరైనా కాదు, ఆడదైతే చాలు కోరిక తీర్చాలనే విధంగా మానవ మృగాలు విరుచుకుపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ కామపిశాచి. వావి వరసలు మర్చిన ఆ మృగాడు తన కోరిక తీర్చలేదని వదననే చంపి మృతదేహాన్ని కూడా అత్యాచారం చేసిన దారుణ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కావలి పట్టణంలో శ్రీకాంత్ బిశ్వాస్ అనే వ్యక్తి మొలల వ్యాధికి చికిత్స చేస్తూ జీవిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ తన కుటుంబంతో వచ్చి కావలిలో స్థిరపడ్డారు. శ్రీకాంత్ బిశ్వాస్ తల్లిదండ్రులతో పాటు భార్య అర్పితా బిశ్వాస్, ఇద్దరు పిల్లలు, తమ్ముడు వరసయ్యే నయా బిశ్వాస్ ఒకే ఇంట్లో ఉంటున్నారు. గత కొంతకాలంగా అన్న భార్యపై కనెసిన నయా బిశ్వాస్ తరచూ వదినను వేధిస్తుండటంతో కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. శ్రీకాంత్ బిశ్వాస్ తల్లిదండ్రులు మంగళవారం తిరుమల వెళ్లారు. ఇంట్లో శ్రీకాంత్ బిశ్వాస్, ఆయన భార్య, తమ్ముడు నయా బిశ్వాస్, ఇద్దరు పిల్లలు నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. శ్రీకాంత్ బిశ్వాస్ ఫుల్గా మద్యం సేవించి నిద్రపోయిన తర్వాత అతని తమ్ముడు నయా బిశ్వాస్ వదన గదిలోకి ప్రవేశించి కోరిక తీర్చాలని బెదిరించాడు. ఆమె నిరాకరించడంతో ఇనప రాడ్తో తలపై మోది హతమార్చాడు. తీవ్రంగా గాయపడిన అర్పితా బిశ్వాస్ అక్కడికక్కడే చనిపోయింది. అయినా ఏ మాత్రం జాలి చూపకుండా వదిన మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కోరిక తీరిన తర్వాత అర్పితా బిశ్వాస్ మృతదేహాన్ని ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంట కాలువలో పడేసి వచ్చాడు. ఉదయం నిద్రలేచిన శ్రీకాంత్ ఇంట్లో భార్య కనిపించకపోవడం, రక్తపు మరకలు ఉండడంతో స్థానికులతో కలిసి సమీప ప్రాంతంలో వెతకగా పంట కాలువలో భార్య మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కావలి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. గతంలోనూ వదినను లైంగికంగా వేధించిన నయా బిశ్వాస్ పై అందరికీ అనుమానం కలిగింది. వెంటనే అతన్ని పట్టుకొని నిలదీయగా రాత్రి జరిగిన ఘోరాన్ని వివరించారు. నయా బిశ్వాస్ కొన్నాళ్లుగా తన కోరిక తీర్చాలని వదన వెంట పడుతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో వాళ్ళు సైతం అతన్ని హెచ్చరించారు. ఆయన బుద్ధి మార్చుకొని కామాంధుడు చివరికి ఆమెను హత్య చేసి మృతదేహంతో కోరిక తీర్చుకున్నాడు. ఈ దుశ్చర్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.